కార్టూన్స్ కార్టూన్స్ నువ్వు కార్టూన్స్ చూసావు, నేను కూడా కార్టూన్స్ చూసా. మీ మమ్మీ కార్టూన్స్ చూసింది, మీ డాడీ కార్టూన్స్ చూసింది, మీ తాత వద్దులే, తాత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన భజనలు న్యూస్లు తప్ప ఇంకేం చూడలేదు. మనం ఈరోజు కార్టూన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాంటి కార్టూన్స్ మనం చిన్నగా ఉన్న టైంలో కొంచెం రిలీఫ్ అనేది ఇచ్చింది, చాలా ఎంటర్టైన్మెంట్ అయినా. అండ్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇలాంటి కార్టూన్ చూసి ఈ కార్టూన్లో అదే నేను చూసింది అని మనం ఫీల్ అయినాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈస్ కళ్యాణ్ కుమార్, యు ఆర్ వాచింగ్ ద వైట్ టైగర్ ఛానల్. ఈరోజు మనం కార్టూన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాంటి కార్టూన్స్ మా జనరేషన్లో, స్పెషల్లీ 2000 జనరేషన్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేటబుల్ కార్టూన్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గో ఇంటు ఫస్ట్ కార్టూన్ వీడియో వాస్ హైడీ, వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ అండ్ స్వీటెస్ట్ కార్టూన్. ఈ కార్టూన్లో స్టోరీ ఏంటంటే, ఒక హైడీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. చిన్నగా ఉన్న టైంలో వాళ్ళ మమ్మీ డాడీ చనిపోతారు. వాళ్ళ పిన్నియే పెంచి పెద్దేసి పోషిస్తారు. కానీ ఆ పిన్ని ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో తనకి వేరే ఊళ్ళో జాబ్ వస్తుంది. హైడీని చూసుకోలేక తను వాళ్ళ తాతయ్య దగ్గరికి వదిలి పెడతారు. వాళ్ళ తాతయ్య ఎక్కడో కొండల్లో ఊళ్ళల్లో ఉంటాడు ఎక్కడో. సో ఆయన అక్కడ ఉండడం తెలిసి స్టార్టింగ్లో వాళ్ళ తాతయ్యకి ఇష్టం లేకుండే, హైడీ నా దగ్గర ఉండడం ఇష్టం లేకుండే. బట్ ఆ వాతావరణంలో తను చాలా ఆనందంగా ఉండడం, ఎంజాయ్ చేస్తుంటాయి. జనరలీ స్పీకింగ్, హైడీ వాజ్ ద వన్ ఆఫ్ ది ఇమోషనల్ కార్టూన్స్లో ఒకటి. ఎందుకంటే ఆ చిన్న పిల్లకి తాతయ్య పోషించడం, వాళ్ళ పిన్ని పోషించడం, అండ్ వాడుకో ప్రతి కార్టూన్లో ఒక లవ్ స్టోరీ యాంగిల్ ఉండడం కంపల్సరీయా. వాడికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు జోసఫ్. జోసఫ్ కుక్క పేదా లేకపోతే ఆడిపేదా? అయ్యి ఎప్పుడో టైం అయింది భయ్యా, ఇప్పటివరకు నేను చూడలేదు, ఎప్పుడో జమానా కింద అయింది, మళ్ళీ రీసెంట్గా చూడాలి. బట్ జోసఫ్ అనేది నాకు గుర్తు, కుక్క పేదో వాడి లేకపోతే ఆడిపేద ఉంటుంది. ఎందుకంటే ఆడ ఒక కుక్క ఉంటుంది, మీకు తెలిసింది కదా, చాలా క్యూట్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. నేను ఆ ఇద్దరిలో కన్ఫ్యూజ్ అయిపోయా. ఆ హీరో ఎవడైతే ఉంటాడో వాడి బాయ్ ఫ్రెండ్, వాడి పేరు మర్చిపోయినా, సారీ. ప్లీజ్ కమెంట్ చేయండి భయ్య, మీకు వాడి పేరు గుర్తుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. వాడు మేకలు కాస్తూ ఉంటాడు అండ్ హైడీ తను తిరగడాలు, కొండలు ఎక్కడాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ నిజంగా, అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మెమరీ. అండ్ ఎప్పుడైతే వాళ్ళ పిన్ని తిరిగి వస్తుందో అండ్ హైడీని తనతో పాటు తీసుకెళ్తుంది ఎడ్యుకేషన్ కోసం అని, ఈ పల్లెటూరులో ఉండి ఏం లాభం అని తీసుకెళ్తుంటాయి. సో తనకి వెళ్ళడం ఇష్టం లేదు. అంత మంచి వాళ్ళు దొరికిన తర్వాత ఎవరికైనా మనసు విప్పుతా చెప్పు. సో తప్పక ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బట్ అక్కడ కూడా తను ఏమైనా హ్యాపీగా ఉందంటే, జస్ట్ అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది మంచి ఫ్రెండు, కానీ కాకపోతే తను నడవలేదు. సో తను వీల్ చైర్లో ఉంటుంది. అమ్మాయి పేరు కూడా మర్చిపోయినా. బట్ తను అక్కడ ఆనందంగా ఉంది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఆ అమ్మాయి వల్లనే. అండ్ దాంతోపాటు ఒక దాన్ని గుర్తొస్తే నాకు ఎంత మండుద్ది అంటే, ఒక క్యారెక్టర్ ఉంటుంది అక్కడ, అండ్ అది చదువు చెప్తా ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారా, టైంకి అన్నీ గుర్తు రావు దీని అమ్మ జీవితం. దాన్ని ఏమంటారా, అదేదా ట్యూషన్ టీచర్ ఉంటే చూడు, ఆ టైప్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది అది. తను మాత్రం వాము, అది ఎంత నకరాలు చేస్తుందంటే, నేను చెప్తున్నా కదా, నోబితా వాళ్ళ మమ్మీదా యాజ్ ఇట్ ఈజ్ డిట్టో. కానీ కాకపోతే కొన్నిసార్లు నోబితా మమ్మీ అయినా క్షమిస్తుందేమో, కానీ ఇది మాత్రం క్షమించదు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తినద్దు, ఇది తినద్దు, తొక్క తోట కూడా మన్ను మశానం. అది కనిపించిన పెద్ద చిరాకు దొప్తా నాకు. దాని పేరు మాత్రం కమెంట్ చేయకండి. అలాంటి క్యారెక్టర్ ఎందుకు ఉంటుందేమో కూడా రియల్ లైఫ్లో కూడా ఉంటుంది భయ్యా. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని అంటూ ఉంటుంది. ఆ పాపకి ఎంత ఉంటుందంటే, బయటికి వెళ్ళాలని హైడీ చెప్తుంటాయి, నేను కొండలలో తిరిగినా, నేను గుట్టలలో తిరిగినా, నేను అది చేసిన, ఎంజాయ్ చేసిన, నా ఫ్రెండ్తో కలిసి నేను తిరిగినా, ఇవన్నీ చెప్తుంటాయి. కానీ అది విన్న ప్రతిసారి నువ్వేం తనకి చెప్పాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకొని దొబ్బేయి. వాట్ ఈస్ దిస్? నిజంగా భయ్య. బట్ వన్ ఆఫ్ ది ఇమోషనల్ క్యారెక్టర్స్లో అది కూడా ఒకటి. ఇప్పటికీ నాకు సీన్స్ గుర్తున్నాయి బట్ మర్చిపోయినా. బట్ సూన్ నేను అది రీవాచ్ చేయాలి. హైడీ చాలా బాగుంటుంది, చాలా మందికి ఇష్టమైన ఫేవరెట్ కార్టూన్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కార్టూన్. ఓ బాయ్, ఈ కార్టూన్ గురించి మాట్లాడాలంటే ఏం అవసరం లేదు భయ్య, జస్ట్ ఈ ఫ్లూట్ మ్యూజిక్ వింటే చాలు, అంత బాగుంటుంది.
కృష్ణ. ఈ కార్టూన్ గురించి మనకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. కృష్ణుడి మీదనే ఉంటుంది, మొత్తం శ్రీకృష్ణుడి స్టోరీ మీదనే ఉంటుంది. కృష్ణుడు ఏ రాక్షసుని చంపిండు, కృష్ణుడు ఎక్కడ ఎలా వచ్చిండు, కృష్ణుడి లైఫ్ స్టోరీ మీద ఉంటుంది మొత్తం కార్టూన్ రూపంలో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అమేజింగ్ 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 అమేజింగ్. ఎందుకంటే ఆ చిన్నతనంలో పిల్లలకి మహాభారతం, రామాయణం, దేవుళ్ళ గురించి ఇలాంటి మూవీస్ చాలా వచ్చినాయి. ఈవెన్ ఈ శ్రీకృష్ణ ఏదైతే కార్టూన్ ఉందో దీని మీద కూడా ఒక మూవీ ఉంది, కంప్లీట్ మూవీ కూడా ఉంది. బట్ పిల్లలు కదా అంతసేపు చూడలేదు. అంటే అంతసేపు చూడలేదని కాదు, ఎందుకంటే సమ్మర్ టైంలో ఏదైనా మూవీ వస్తే అప్పుడు చూడొచ్చు కానీ, బట్ కార్టూన్ రూపంలో ఒక 2-3 ఎపిసోడ్స్, ఒక రోజుకి 2-3 ఎపిసోడ్స్ చూపించాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ రియలీ ఎంజాయ్ ద లిటిల్ కృష్ణ. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ వాస్ వెరీ అమేజింగ్ కార్టూన్. అండ్ చాలామందికి లిటిల్ కృష్ణ అండ్ హనుమాన్ది కూడా ఒక కార్టూన్ ఉంటుంది, అది ఇంకా అల్ట్రా ప్రో మ్యాక్స్లో ఉంటుంది. అది కొంచెం వెరీ రిలేటబుల్. నెక్స్ట్ టాపిక్ దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ చెప్తున్నా కదా, లిటిల్ కృష్ణలో యానిమేషన్ వాస్ వెరీ టూ గుడ్. చిన్నపిల్లలకి క్యూట్గా ఉంటాయి భయ్య ప్రతి ఒక్కటి. అండ్ స్టోరీస్ వాజ్ ఆబ్వియస్లీ రియల్ స్టోరీస్, ఫేక్ స్టోరీస్ ఎవడు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ లాగా. అండ్ ఆబ్వియస్లీ హనుమాన్ కార్టూన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చెప్తున్నా కదా, అందులో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ బాగుంటుంది భయ్య. స్పెషల్లీ అందులో ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి, ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళకి తెలియదు వీడు హనుమంతుడని. మారుతి అని ఉంటాడు, వాడికి లాకెట్ ఆకాశంలోకి వెళ్ళి ఇట్లా అని పడుతుంది. అదే ఎడిటర్, బెంటైన్ స్క్రిప్ట్ ఎందుకు చెప్తున్నావా నువ్వు? బెంటైన్ స్క్రిప్ట్ చెప్పొద్దని నీకు చెప్పినా కదా, అది నెక్స్ట్ ఎపిసోడ్లో. వీడు మా ఎడిటర్ మాదాడు భయ్యా, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో అట్లా వాడికి ఆ లాకెట్ దొరుకుతాయి, గద టైప్ ఆఫ్ లాకెట్ దొరుకుతాయి. అండ్ అది మెల్ల వేసుకోగానే హనుమంతుడు అయిపోతాడు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ అది ఎక్కువ చూడలేను నేను, నిజం చెప్తున్నా. కార్టూన్ అయితే ఎక్కువ 10-20 ఎపిసోడ్స్ చూస్తుంటా, బట్ మొత్తం చూసానంటే మొత్తం చూడలేదు. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు వస్తుంటుండే, నాకు ఎప్పుడో టైం దొరికితే నేను అప్పుడో చూసేటోడిని, లేకపోతే ఇచ్చేసేటోడిని. బట్ స్పెషలీ ఆ కార్టూన్లో ఉన్న మెయిన్ విలన్ సైంటిస్ట్, ఆడు వేరే లెవెల్. అసలు ఆడు వేరే లెవెల్ భయ్య. అంటే ఒక గబ్బిలో ఉంటుంది, అది కూడా రోబోట్, సగం పక్షి ఉంటుంది. అది కామెడీ చేస్తుంటుంది. నాకు కొన్నిసార్లు డౌట్ వస్తుంటాడు, ఇది కామెడియనా విలనా అసలు ఏంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ ఈస్ ద వెరీ అమేజింగ్ కార్టూన్లో అది కూడా ఒకటి. అండ్ ఇట్స్ వెరీ గ్రేట్ కార్టూన్ ఆల్సో. సో నెక్స్ట్ కార్టూన్ వాజ్, ఈ కార్టూన్ గురించి నేను చెప్పకూడదు భయ్య. ఎప్పుడైతే ఖుషి టీవీలో ఎప్పుడైనా బ్రేక్ వచ్చినప్పుడు మాస్ సాంగ్ ప్లే అయితే అప్పుడు ఈ వీడియో ప్లే అయితే చూడు భయ్యా, వేరే లెవెల్. ఇక్కడ ఆర్కియాలజిస్ట్ జాకీ చాన్ వేగా నేనే, కానీ మీరు అనుకుంటున్నట్టు నేను అంత పెద్దవాడినే కాను, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నేను ఏదైనా చెయ్యాలని ఒక్కసారి కమిట్ అయ్యానే అనుకోండి, ఆ తర్వాత నా మాట నేనే వినను. అందరి తాట ఒలిచేస్తాను. మీరు చెప్తే ఓకే అన్నయ్య. జాకీ చాన్, అదే ఒట్టే చెప్పండి మీలో ఎంతమంది జాకీ చాన్ చూస్తుంటే. అండ్ కామెంట్లో ఎవడైనా జూలీ గురించి మాట్లాడితే చెప్తున్నా, జూలీ నాది రేయ్, నీకే జూలీ నాది. జూలీ మీద కన్నేస్తా, నదికేస్తా. జాకీ చాన్ అడ్వెంచర్స్ అస్సలు ఒక్కో క్యారెక్టర్. భీమా ఆడు ఇంకెవడు, షాడో కాదు నాకు అదో నవ్వొస్తా. ఆడు ఈ చెయ్యి ఇక్కడ, వెయిట్ ఎ మినిట్, ఇక్కడ చెయ్యి ఉంటుంది, ఈ చెయ్యిలో బొక్కు ఉంటుంది. అమ్మ ఫస్ట్ టైం అట్లాంటి మనిషి చూస్తున్నా భయ్యా, నాకు నిజంగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. అండ్ షిండో, దాని కజిన్ బ్రదర్స్, దాని
అండ్ విచిత్రం ఏందో తెలుసా, దాని కజిన్సే దాన్ని చంపేద్దామని ప్లానింగ్. అమ్మది నమ్మ అసలు పిచ్చి వేరే లెవెల్ భయ. నేను చెప్తున్నా కదా, నాకు మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారో తెలియదు కానీ మా 2000 కిడ్స్కి కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ మాకు తెలియదు. ఎప్పుడైతే జాకీ చాన్ వచ్చిండో, కుంఫు కరాటీలు ఎప్పుడైతే వాడు చేసిండో ఆ కార్టూన్ వల్లనే మాకు తెలిసింది కుంఫు ఇది, కరాటీ ఇది, మార్షల్ ఆర్ట్స్ ఇది, కుంఫు కరాటీలు ఎట్లా చేయాలి, ఎలా ఉండాలి. ఒక ఎపిసోడ్ వైజ్గా కొన్ని చెప్తుంటాయి. అంటే మొత్తం ఎపిసోడ్స్ అదే చెప్పాలని కాదు, ఒక ఎపిసోడ్లో చెప్తారు కదా, కోపాన్ని జూలీకి చెప్తుంటాడు కదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఓర్పుగా ఉండాలి. అది నేను చెప్తున్నా కదా, జాకీ చాన్ అడ్వెంచర్ వాజ్ ద వెరీ దట్ టైప్ ఆఫ్ కార్టూన్ నెక్స్ట్ లెవెల్. ఎస్పెషలీ వాళ్ళ చైనాను జపాన్ ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ సో సారీ. వాళ్ళ దగ్గర ఉండే ఏవైతే మంచపు రాయి నన్ను కొడతారా, మంచపు రాయి ఏదైతే ఉంటాయో ఆడ రాళ్ళు ఏవైతే ఉంటాయో దాని మీద ఒక్కొక్క ఎనిమల్ సింబల్ ఉంటాయి. లైక్ డ్రాగన్, పిగ్గు, కవ్వు, గోటు, స్నేకు, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి. స్పెషల్లీ ఏదైతే వైట్ టైగర్ మంచపు రాయి ఉంటుందో అది యూజ్ చేసేటప్పుడు 2 ముక్కలు అయిపోతాయి. ఒకడు మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు. నేను చెప్తున్నా కదా, మంచి జాకీ చాన్ పక్కన పెట్టేంట, ఆ చెడ్డ జాకీ చాన్ యాటిట్యూడ్ ఉంటుంది చూడు, పీక్ లెవెల్. మనం ఇప్పుడు ఎవరు జాక్ గాని యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం కానీ నేను చెప్తున్నా కదా, జాకీ చాన్ గాడి ఎవడైతే చెడ్డ జాకీ చాన్ ఉన్నాడో, బ్యాడ్ జాకీ చాన్, వాడి యాటిట్యూడ్ వేరే లెవెల్. ఆడి ముందు బచ్చా జాక్ గాడీడు ఎవడైతే చూస్తుంటాడు అలా చేస్తారు భయ్య. ఇప్పుడు బచ్చాగాలు ఉన్నారు, ఏం కార్టూన్ చూస్తున్నా ఏమో అసలు. ఎవ్రీ 2000 నుంచి 2010 వరకు ఎవడైతే ఇలాంటి లెజెండరీ కార్టూన్స్ చూసిందో మీరు తోపురా. ఐఎమ్ సేయింగ్ టుడే యువర్ తోప్. యువర్ చైల్డ్హుడ్ వాజ్ వెరీ గుడ్ యూ సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ కార్టూన్స్. బట్ జాకీ చాన్ ఇంకేమైనా మర్చిపోతున్నాను, మాట్లాడలే భయ్య. జాకీ చాన్ గురించి ఒక బుక్కే రాసేయచ్చు. సెక్షన్ 13 ఆ గుండుగాడి పేరు ఏంటో, ఆడి పేరేదో ఉందిరా, గుండుగాడి పేరేదో ఉంది. మా జీవితం సారీ, ఆడి పేరు కూడా కామెంట్ చేయడరా, గుండుగాడి పేరు కూడా మర్చిపోయినా. అండ్ స్పెషల్లీ ఆ మాస్క్ మ్యాన్, పహల్వాను, ఆ జూలీ, ఆడి ఇంకో అబ్బాయి బొడ్డగాడు ఆడు అంటాడు, భీమా కాదు, ఆ భీమా వాళ్ళ మమ్మీ స్టోరీ అది ఏదో ఉంది కానీ ఆ బొడ్డగాడు అంటాడు పహల్వానే బెస్ట్, లేదు జాకీ బెస్ట్, పహల్వాన్ జాకీ. నేను చెప్తున్నా కదా, వీడియో అయిపోగానే నేను ఇంకోసారి జాకీ చాన్ చూస్తాను. వేరే లెవెల్ కార్టూన్ రాదు. బట్ ఎవడైతే జాకీ చాన్ చూసిందో దే ఆల్ నో వాట్ ఈస్ దట్ కార్టూన్ విత్ నీడ్స్. స్పెషల్లీ టు మీ టు జాకీ చాన్ అడ్వెంచర్ వాజ్ ద వెరీ దట్ టైప్ ఆఫ్ కార్టూన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా ఉన్నాయి ఆ కార్టూన్లు. స్పెషల్లీ టు దట్ జాకీ చాన్ క్యారెక్టర్. వాము, అతను నిజంగా కుంఫు కరాటేలు నేర్చుకున్నాడు. అండ్ స్పెషల్లీ మామూలుడు కాదు, ఇప్పుడేదో ముసలోడు అయిపోయాడు కానీ ఒకప్పుడు మాత్రం వాడు వేరే లెవెల్. అసలు వాడి కుంఫు కరాటేలు బ్రూస్లీ అండ్ జాకీ చాన్ వీళ్ళిద్దరికే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుండే. ఈజ్ దట్ గాయ్. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్టూన్, మై ఫేవరెట్ కార్టూన్, జాకీ చాన్ అడ్వెంచర్స్. అమ్మ బాబు అమ్మ రే, నా వల్ల కాదురా ఈ కార్టూన్ గురించి నేను మాట్లాడలేను. ఎందుకంటే పక్కనే ఉంటుంది, కళ్ళ ముందే ఉంటుంది. ఎక్కడుంది మీకు కనిపించిందా? అర్థమైపోయిందిగా ఏ కార్టూన్ గురించి మాట్లాడబోతున్నాం. గుంట నా కథ లేచకూడదు దీనమ్మ జీవితం. అసలు ఈ కార్టూన్ గురించి మాట్లాడాలి అంటే నాకు ఓకే. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు భయ్య, నేనే నా చిన్న ఉన్నప్పుడు ఈ కార్టూన్ చూసింది. యూ బిలీవ్ ఇట్ గర్ల్స్, సారీ మీకు ఇష్టం నాకు తెలుసు, డోరా బుజ్జి అంటే మీకు ఎంత ఇష్టమో. బట్ మీరు పక్కకి వెళ్ళిపోయి బాయ్స్ ప్లీజ్ దే విత్ మీ. సో మీరు చెప్పండి రా, మనం చూసిన ఈ కార్టూన్. అబద్ధం చెప్పావు పళ్ళు కాలిపోతాయి, నిజం చెప్పు మనం చూసినాం. కానీ ఇప్పుడు పెద్దయిన తర్వాత నీ అమ్మ కళ్ళ ముందే ఉంది కదే, ఎక్కడ ఉందని మమ్మల్ని అడుగుతుంది.
సీరియస్లీ భయ్య, అసలు ఈ డోరా బుజ్జి అనే కార్టూను ఎంత బుల్షెట్ కార్టూన్ అంటే వాది ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ టుడే. శివ అంటాం కదా, ఈ జనరేషన్కి శివ ఎలాగో మన ఆ జనరేషన్కి డోరా బుజ్జి అలాగా. సీరియస్లీ మ్యాన్, డోరా బుజ్జి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్ల, మేబీ ఎంత ఏజ్ ఉంటుందో నాకు తెలీదు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్ల వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళు నాన్న సాహస జీవు కమాన్ గర్ల్ గో మై గర్ల్ అని చేరింగ్ చేస్తుందా. దాంతోపాటు దానికి ఒక కోతి, అది సాహసాలు చేస్తుంది, 7 కంటే ఆడిపోతుంది. ఈడ మా పక్కింటి పిల్లలు అయితే మాత్రం ఇంట్లో కూర్చోవాలా, వంటలు నేర్చుకోవాలా, బయటికి పోయేది లేదు, చూడు ఎండ ఉడుతుందని అంటారు. బయట మాత్రం ఆ డోరా మాత్రం బయటికి వెళ్ళాలా, బ్యాక్ ప్యాక్ దాంట్లో ఏది పడితే సామాన్లు ఉంటాయి, ఏది పడితే. అది నమ్మ జీవితం ఏం కార్టూన్ తయారు చేసినామో. బట్ సీరియస్లీ చిన్నగా ఉన్నప్పుడు ఎంతైతే ఎంజాయ్ చేసినామో ఇప్పుడు నేను దాన్ని క్రిటిసైజ్ చేస్తా. కమాన్, నేను క్రిటిసైజ్ చేస్తా. బట్ ఏ టైంలో ఆ టైంలోనే బాగుంటాయి భయ్య. ఒకనొక టైం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఇష్టపడడం అది న్యాచురలే. బట్ ఒప్పుకుంటా, నేను ఒక టైంలో డోరా బుజ్జి బొచ్చడు సార్లు చూసినా నాకు ఇష్టం అని. బట్ ఇప్పుడు మాత్రం ఈ 21 years వచ్చిన తర్వాత ఎవడు చూస్తాడు భయ్య డోరా బుజ్జి? నా వల్ల కాదు, వాళ్ళ లెవెల్ కార్టూన్ రా. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ గర్ల్. ఈ అమ్మ 5 ఏళ్ళు 6 ఏళ్ళ ఎన్ని సాహసాలు చేసిందా. నేను 5 ఏళ్ళు రాలేదు, నేను 5-6 years. నాకు అదే నీకు తెలుగు మాట్లాడడానికి రాకపోతే ఇంగ్లీష్లో మాట్లాడరా. ఈ మధ్య నాకు నో దిగుతలేదు ఎందుకేమో నాకు తెలుసులే. 5 years లేకపోతే 6 years నాకు ఉంటే, నేను కనుక ఇంటికి లేట్కి వెళ్తే మా మమ్మీ ఏమైనా తెలుసా, ఏడికి పోయినావుదా భయం లేదు ఇట్లాంటివి అంటది. ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్ల అడవిలల్లా ఒక కోతి నేసుకుని సాయిదా ఆ కార్టూన్ పక్కన పడేసి ఇంకో కార్టూన్ గురించి మాట్లాడతాం. సో అవర్ నెక్స్ట్ కార్టూన్ వాజ్ బేర్ బ్రదర్స్. ఇది కొంచెం యావరేజ్ టైప్ ఆఫ్ కార్టూన్. బేర్ బ్రదర్స్ వాజ్ వన్ ఆఫ్ ది యావరేజ్ టైప్ ఆఫ్ కార్టూన్. ఎందుకంటే 2 అన్నదమ్ములు ఉంటారు ఎలుగుబంట్లు. వాళ్ళు ఏం చేస్తారు, తేనె తింటారు, అడవిలలో పంటది, అంతే, ఇంకేం లేదు. వీళ్ళని అక్కడ ఒక వేటగాడు వస్తాడు, ఎందుకు చెట్లు నదకని. ఆ అడవిని మొత్తం నాశనం చేసేసి చెట్లు నదికేసి ఆడి పని చూసుకొని దొబ్బిద్దామని. కానీ ఎలుగుబంట్లు ఆపుతాయా? గో గ్రీన్, మనం పర్యావక్షాన్ని కాపాడాలి, పచ్చదనాన్ని కాపాడాలని అన్న తమ్ముడు అనుకుంటే అది కానీ. సో ఆ బ్రదర్స్లో ఆడుకో కోతిగాడు ఉంటాడు, ఆడి రాజు అనుకుంటాడు, ఆడు పొంగరాజు, ఆడు అన్నోయింగ్ క్యారెక్టర్. అండ్ బేర్ బ్రదర్స్లో ఒక సిరీస్ ఉంటుంది, ఒక అమ్మాయి వస్తుంది, తన టైప్ ఆఫ్ ఒక స్టోరీ ఉంటుంది. అది ఎప్పుడు చూసాను అంత గుర్తులేదు కానీ, బట్ అడ్వెంచర్స్ చేస్తుంటాయి తను. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది గుడ్, బాగుంటాయి. బట్ ప్రాపర్గా బేర్ బ్రదర్స్ గురించి మాట్లాడాలంటే బొంగు ఏం లేదు. ఆడస్తాడు, చెట్లు నాకుతాడు, వీళ్ళు ఆపుతాడు, రిపీటు, లేస్తాడు, చెట్లు నక్కుతాడు, వీళ్ళు ఆపుతాడు, రిపీటు, వస్తాడు, నరుకుతాడు, పోతాడు, రిపీటు, వస్తాడు, నరుకుతాడు, పోతాడు, రిపీటు, అంతే, నథింగ్. బట్ ఎంటర్టైన్ అయితే అవుతావు. ఒక సడన్ టైం వచ్చిన తర్వాత నువ్వు ఈ బేర్ బ్రదర్స్ని బోర్ కొడతావే, ఖచ్చితంగా చెప్తున్నా. బట్ నీకైతే నచ్చుతుంది. సో దిస్ ఈజ్ ఆర్ ద కార్టూన్స్ ఐ వాంట్ టు టాక్. ఐ నో చాలా తక్కువ కార్టూన్స్ గురించి మాట్లాడాను, బట్ పార్ట్ 2కి ఉంచాలి కదా. సో అందుకే నేను పార్ట్ 2కి పెడుతున్నా. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ ఏం 100 నిజంగా 100 likes వచ్చినాయో పార్ట్ 2 కూడా జల్దీ చేస్తుంది, ఐ ప్రామిస్. ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకో, కమెంట్స్ చేయండి నేను మర్చిపోతే. అండ్ ఐ నో మీది ఎన్ని కార్టూన్స్ చెప్తాను నాకు తెలుసు, బట్ ఐ హోప్ ఈ వీడియోకి రీచ్ వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ లాంగ్ వీడియో కదా, ఐ హోప్ సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో కలుద్దామా కొత్త వీడియోలో. దిస్ ఈస్ కళ్యాణ్ కుమార్, నమస్తే.